ఉమ్మడి అనంతపురం జిల్లాలో కాల్ మనీ వ్యాపారులు రోజు రోజుకు పెరిగిపోతున్నారు. మొన్న అనంతపురం, నేడు ధర్మవరంలో వడ్డీ వ్యాపారుల ఆగడాలు వెలుగులోకి వచ్చాయి. అనంతపురంలోని పాత ఊరిలో బంగారం వ్యాపారిపై, ధర్మవరంలో పట్టు చీరల వ్యాపారిపై దాడి చేశారు వడ్డీ వ్యాపారి అనుచరులు. 6 లక్షల రూపాయలకు 15 లక్షల రూపాయల వడ్డీ కట్టించుకున్నారని బాధితులు వాపోతున్నారు. వడ్డీ కట్టకపోతే ఇంటికొచ్చి దాడి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మహిళ అని కూడా చూడకుండా అసభ్య పదజాలంతో మాట్లాడుతున్నారని చెబుతున్న బాధితులతో మా ప్రతినిధి యోగానంద ఫేస్ టు ఫేస్. ధర్మవరంలోని కాల్మనీ గ్యాంగుల చేతిలో అరాచకానికి గురైన బాధితుడు రమణ ప్రస్తుతం మనతో ఉన్నారు. వీళ్ళు ఎంత తీసుకున్నారు అమౌంట్, ఎంత కట్టారు ఇప్పటి వరకును, అదేవిధంగా ఎప్పటి నుంచి ఈ టార్చర్ వీళ్ళకి ఈ ఎర్రగుంట రాజా గ్యాంగ్ మొదలుపెట్టిందో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రమణ, మీరు చెప్పండి, మీకు అయితే ఎప్పుడు అమౌంట్ ఇచ్చారు, ఎంత ఇచ్చారు మీకు అమౌంట్? అది 6 లక్షలు ఇచ్చారు సార్. ఎన్నిసార్లు? 6 లక్షలు ఇచ్చారు. 4 లక్షలు వచ్చేసి ఇద్దరికి ఇప్పించాను. 2 లక్షలు మాది. అయినా దానికి ఇంట్రెస్ట్గా నేనే కడతానే ఉన్నాను. నేనే ఇప్పించినందుకు నువ్వే కట్టాలంటే నేనే కడతానే ఉన్నాను. ఒక 2 నెలల నుంచి జరుగుతాను సార్, కడతానే ఉన్నాను. కానీ ఇప్పుడు 23వ తారీఖు జూలై 23వ తారీఖు బుధవారం ఫోన్ చేసిన 2 గంటల కాడ, అన్న నేను అసలు ఒకటి కడతాను, ఇంట్రెస్ట్ కట్టలేను, చాలా కట్టినా, చాలా నష్టపోయినాను అంటే, లేదు వడ్డీగానే కట్టాల నువ్వు, తీసుకోము అసలు అయితే, లేకుంటే నువ్వు ఇబ్బంది పడతావని మమ్మల్ని బెదిరించినాడు. మామూలుగా బయట వడ్డీ అయితే 100కు రూపాయి ఉంటుంది, లేదా బ్యాంకుల దగ్గర తక్కువలో ఉంటుంది. కానీ ఇప్పుడు ఎంత వడ్డీ ఇక్కడ మీకు ఎర్రగొండ రాజు మీకు ఎంతకి ఇచ్చా వడ్డీకి? ఇది 10 రూపాయలు ఇంట్రెస్ట్తో, వారానికి 10 రూపాయలు ఇంట్రెస్ట్తో ఇచ్చాడు. వారానికి 10 రూపాయలు? 10 రూపాయలతో ఇచ్చాడు, వారానికి 10 రూపాయలు. అయినా తీసుకున్న పాపానికి మేము కడతానే ఉన్నాము. మర్యాదలు పోతాయి, ఇంటికాడికి వచ్చి చుట్టుపక్కల వాళ్ళకి చెప్తే మా మర్యాదలు కడతానే ఉన్నాము. లాస్ట్కి నేను కట్టలేని పరిస్థితుల్లో అసలే కడదామని నేను ఫోన్ చేసి చెప్తే ఇనలేదు. ఇనుకోకుంటే బుధవారం రాత్రి 23వ తారీఖు వాళ్ళ మనుషులు పంపించి గంట సేపు అంతా మాట్లాడి నా సెల్లు తీసుకొని ఒక అర్ధగంట సేపు తీసుకొని పక్కకు పోయి వాళ్ళ అన్నతో ఏం మాట్లాడినా కదా, రాజా తమ్ముడు వాళ్ళ బావ వాళ్ళు ఎవరు అంతా వచ్చినారు. మంచం మీద కూర్చున్నవాడిని కొట్టుకుంటూ వచ్చేసి డబ్బులు కడతాన్నాము కానీ కొడతా అంటే మాకు ఎట్లా సార్, అది మేము లేక 6 లక్షలకి తీసుకుని ఎంత కట్టే వడ్డీ వాళ్ళకి? ఇప్పుడు 15 లక్షల వరకు కట్టినా సార్. 15 లక్షల వరకు వడ్డీ మాత్రమే 15 లక్షల వరకు కట్టినా. ఇంకా వడ్డీ కట్టలేనప్పుడే అసలు కడతా అన్నా అని నేను ఫోన్ చేసిండేది. లేదు అంతా కట్టాలని ఆయన వచ్చి నువ్వు కట్టుకోకుంటే అని మనుషులు పెట్టి కొట్టించినాడు. మీకు అప్పుడు అయితే ఎన్నిసార్లు ఇది జరిగింది, బెదిరించడం కానీ కొట్టడం కానీ ఎన్నిసార్లు జరిగింది సార్? అప్పుడే 3 సార్లు జరిగింది సార్. 3 సార్లు కానీ నేనేం మాట్లాడలేదు సార్. ఒకరిని పిలుచుకొని పక్కకు పిలుచుకొని పోయి కొట్టినారు. కానీ నేను ఎవరితోనూ చెప్పుకోలేదు సార్. మళ్ళీ ఇంటికి వచ్చి కొట్టడం అన్నప్పుడు నేను పోయి స్టేషన్కి పోయి కేసు కంప్లైంట్ ఇచ్చి మేము కేసు పెట్టినాం సార్. ఏదైతే అమాయకంగా అయితే అవసరానికి తీసుకున్న 6 లక్షల రూపాయలు తీసుకుంటే దానికి సుమారుగా 15 లక్షల పైగా కేవలం వడ్డీ మాత్రమే కట్టాము. ఇకపై కట్టలేమో అని చెప్పిన పాపానికి నాలుగోసారి ఇప్పటికే నన్ను ఇంట్లోకి వచ్చి మా భార్య పిల్లల ముందు నా మీద దాడి చేశారు. అదేవిధంగా పక్కకు పిలుచుకొని వెళ్ళి కూడా దాడి చేశారు. చివరకు గత్యంతరం లేక పోలీసులు ఆశ్రయించారంటూ కూడా బాధితుడు రమణ చెప్తున్నాడు. ఇప్పుడు ప్రసాద్ బిగ్ టీవీ ధర్మవరం నుంచి.